మీ జీవవాక్యము ఎంతో మర్మముతో కూడినటువంటిది. ఎన్నో భావార్థాలు మీ వాక్యంలో ఇమిడి ఉన్నాయి. ఆయన సార్వత్రిక సంఘానికి మీ యొక్క ప్రణాళికను మీరు బయలుపరిచిన దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరే కనికరించి ప్రభా మీ వాక్యమును చక్కగా అర్థం చేసుకునేటువంటి గ్రహింపును మాకందరికీ దయచేయమని, ఈ వర్తమానం ద్వారా ఏదో ఒక విధంగా మేము స్పందించబడినట్లు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన బైబిల్ స్టడీలో గలతీయులకు రాసిన పత్రిక పైన మనం ధ్యానం చేస్తాము. ఈ పత్రికలో రాత్రి 3వ అధ్యాయము 15వ వచనం నుండి వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాం. గత పాఠంలో 14వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 15 నుండి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. 15వ వచనం చదవండి ఎవరైనా. చాలు. ఇక్కడ పౌలు మరి సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? సహోదరులారా అని అంటున్నాడు. మరి మొదటి వచనంలో ఏమన్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. 3వ వచనంలో మీరింత అవివేకులు అయితిరా. ఒక పక్క గర్తిస్తూ మరొక పక్క ప్రేమిస్తున్నాడు పిల్లలు. సేవకులు సంఘాన్ని గర్తించినప్పుడు, ప్రేమించినప్పుడు విశ్వాసులు ఒకే రీతిగా దాన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ గర్తింపులో, ప్రేమలో రెండు కూడా దీవెనకరమైనటువంటివిగా ఉంటాయి పిల్లలు. ఇక్కడ పౌలు మాట్లాడుతూ సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుష్యుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవరును దాన్ని కొట్టివేయరు, దానితో మరేమీ కలదు. మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అంటే ఒక ఇలిస్ట్రేషన్ గురించి చెప్తా ఉన్నాయి, ఒడంబడిక గురించి. ఇది మనకు అర్థం కావాలి అంటే, పాత రోజుల్లో ఇప్పుడున్నంత బైకులు కానీ, కార్లు కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ ఉండేవి కాదు. పూర్వం మనుషులు ప్రయాణ సాధనాలు ఎలా ఉండేవి అని అంటే, ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద, దోణెల మీద ప్రయాణం చేశారు. ఈ ఒంటెల మీద, గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి ఏమీ లేవు. ఎక్కడ పడితే అట్లా ప్రయాణం చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ మోటార్ ఫీల్డ్ అభివృద్ధి చెందిందో అప్పటి నుండి ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి వచ్చాయి. మరి ట్రాఫిక్ రూల్స్లో రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగాలి అని, గ్రీన్ లైట్ వెలిగినప్పుడు వెళ్ళాలి అని, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని, రాంగ్ పార్కింగ్ చేయకూడదు అని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని రూల్స్ తీసుకొచ్చారు. ప్రభుత్వపరమైనటువంటి నియమ నిబంధనలు. ఆ నియమ నిబంధనలు తెచ్చినటువంటి వారు ఒకవేళ కొంతకాలం నుండి చనిపోయినప్పటికీ నిబంధనలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతా ఉంటాయి. ఆ విధానంలో ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుష్యులు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయరు. ఎందుకు ఈ ఉదాహరణ పౌలు చెప్పాడు అని అంటే, ఇప్పుడు ఆ కింద వచనాలను మనం గమనిస్తూ వెళ్తే దాంట్లో మనకు అర్థం అవుతాయి. అంటే కేవలం మనిషే కొన్ని ఒడంబడికలు చేస్తే
చేస్తే అది మార్చకుండా కొనసాగిస్తాడు కదా. మరి దేవుడే ఒడంబడిక చేస్తే లేక నిబంధన చేస్తే అది ఎలాగ మారుతుంది అనేది పౌలు యొక్క ఉద్దేశం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక, చాలు, మార్పు లేని వాడను గనుక అని దేవుడు తన గురించి తాను మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ అన్చేంజబుల్. దేవుడు మార్పు లేనటువంటి వాడు. ఆయన మార్పు లేనటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఛాయను లేదు అని అంటారు. చంచలత్వం అనేటువంటి దేవునిలో ఉండదు. సరే, 16వ వచనం చదువుదాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన పిల్లలు వచ్చిన భాగాలన్నింటినీ కూడా మనం బహు జాగ్రత్తగా అక్షర తప్పు లేకుండా చదువుతూ ఉన్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి భావాలు మనకు అర్థమవుతాయి. ఎందుకు అంటే బైబిల్లో గ్రామర్ అనేటువంటిది కూడా ఉంది. ఏకవచనం, బహువచనం, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కంజంక్షన్స్, అడ్జెక్టివ్స్, ఇలాంటి రకరకాలుగా బైబిల్లో మనము గ్రామర్ చూస్తాం పిల్లలు. సరే, ఈ 16వ వచనాన్ని మనం 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క సంతానములకు కూడా వాగ్దానము చేశాడు. ఇక్కడ సంతానములు అనేది బహువచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలా మాట్లాడుతూ మళ్ళీ ఏమంటున్నాడు? ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. సంతానముగా చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తును గురించి తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము యొక్క సంతానములకు వాగ్దానము చేశాడు. మరి బైబిల్లో అబ్రహాము అనగానే ఎక్కువ శాతం మనకు అబ్రహాము సంతానం అనగానే 3 పేర్లు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత వచ్చినటువంటి 12 గోత్రముల గురించి పలుమార్లు చెప్పబడదు, కానీ చాలా వరకు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అంటాడు. అంటే ఈ 3 పేర్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి పేర్లుగా బైబిల్లో ఎంచబడ్డాయి. యేసు ప్రభువుని గురించి దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకు వాగ్దానము చేశాడు. ఇది ఎక్కడ అంటే ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. 22:18. మరియు భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడు. ఇక్కడ సంతానము అనేది ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అబ్రహాముకు దేవుడు సంతానము అనేటువంటి దాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ సంతానం క్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం. సరే, నెక్స్ట్ ఇస్సాకు దగ్గరికి వెళ్దాం. అదే ఆదికాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ
నీ సంతానమును విస్తరింప చేసి ఆకాశ నక్షత్రముల వలె. ఈ ఆకాశ నక్షత్రముల వలె అనేటువంటి పదం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసేటువంటి సమయంలో కనబడుతుంది. నీ సంతానము అని ఇక్కడ ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యాకోబు దగ్గరికి వద్దాం. అదే ఆదికాండం 28వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. మరి యెహోవా నీకును నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవును. లెక్కకు ఇసుక రేణువుల వలె. వాస్తవంగా మనం ఆలోచిస్తే అంటే లిటరల్గా అక్షరానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు యూదులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు యూదుల దేశం ఏంటి చెప్పండి? ప్రస్తుతం ఇస్రాయల్ దేశం. ఇస్రాయల్ దేశం చాలా చిన్నది. అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఇది కాదు పిల్లలు. కనుక దేవుడు అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను మాట్లాడినటువంటి ఆ సంతానం ఎవరు అంటే లిటరల్గా కాదు, కానీ అది ఆధ్యాత్మిక టెర్మినాలజీ పదకోశంలో పదజాలంలో మరి యేసుక్రీస్తు ప్రభువు అని ఇందాక మనం గలతీ పత్రికలో చూసాము. నెక్స్ట్ 17వ వచనం చదవండి. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమంతులు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనలను కొట్టివేయదు. ఇక్కడ కొంచెం మళ్ళీ దీన్ని కూడా కొంచెం మనం పర్టికులర్గా ఆలోచిస్తూ చదివినట్లయితే పౌలు ఏమంటున్నాడంటే నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము అంటే దేని తర్వాత 430 సంవత్సరాలు వచ్చాయి? 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయు. అంటే 430 సంవత్సరాల ముందు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన అనేది చేసేసాడు. అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి ఆ తదుపరి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది అంటే 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇంకొంచెం క్యాల్కులేషన్ అనేది అంటే బైబిల్ పరంగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 40-41 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు నివసించారు. ఆ తరువాత మోషే నేతృత్వంలో వారు ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణం అయ్యారు. సరే, 430 సంవత్సరాలు ఐగుప్తులో నివసించక ముందు ఇంకొంచెం 3 జనరేషన్స్ ముందున్నాయి. ఇశ్రాయేలుకు ముందు ఎవరున్నారు అంటే యాకోబు ఉన్నాడు. యాకోబుకు ముందు ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుకు ముందు ఎవరున్నారు? అబ్రహాము. దేవుడు ఎవరితో వాగ్దానం చేశాడు? అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అంటే సుమారుగా అబ్రహాము నుంచి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు చేరేసరికి అరౌండ్ 200 years, ఇంచుమించు 200 సంవత్సరాలు అయిపోయింటాయి. అంటే 3 generations మనం చూస్తా ఉన్నాం అక్కడ. అంటే ఇంచుమించు మరి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 640 సంవత్సరాలకు పైగా ధర్మశాస్త్రం అనేటువంటిది మోషే కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. ప్రియ,
ఇప్పుడు దేవుని వాగ్దానం ముందుందా, ధర్మశాస్త్రం ముందుందా? దేవుని వాగ్దానమే ముందుంది. సుమారు 600 సంవత్సరాలకు పూర్వమే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. సుమారు 600 సంవత్సరాలకు పూర్వమే దేవుడు వాగ్దానాన్ని చేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానం అనేటువంటిది కొట్టివేయకూడదు, ఎందుకంటే దేవుడు ముందుగా చేశాడు కాబట్టి. వాగ్దానానికి తర్వాత ధర్మశాస్త్రం అనేటువంటిది వచ్చింది. ఈ గలతీ పత్రిక అంతా కూడా ఎక్కువ ధర్మశాస్త్రం గురించే ఉంటుంది, లీగలిజం గురించి. మనం ఈ పత్రిక అంతా బాగా పరిశీలించి చదువుకుంటూ వెళ్తే చాలాసార్లు ధర్మశాస్త్రం 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 అనేటువంటి పేరు చాలాసార్లు మనకి కనపడుతుంది. 18వ వచనం, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రము మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దాన్ని అనుగ్రహించును. ఇక్కడ ఒక స్వాస్థ్యముల గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు. మరి ఈ స్వాస్థ్యం ఏంటి అనేది మనకి చెప్పబడలేదు. ఈ స్వాస్థ్యం ఏంటి అనేది మనకి చెప్పబడలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువా లేక కృపను గురించి కృప ద్వారా రక్షణ గురించి సంబంధించిందా అనేది డీటెయిల్స్ మనకు లేవు. సరే, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. ఒకవేళ స్వాస్థ్యము ధర్మశాస్త్ర సంబంధమైనదైతే అది వాగ్దానానికి సంబంధించింది కాదు అన్నమాట. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వల్లనే దానిని అనుగ్రహించును. అంటే స్వాస్థ్యముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్వాస్థ్యం అనేటువంటిది ధర్మశాస్త్రం మూలముగా కలిగినటువంటిది కాదు, కానీ వాగ్దానం మూలముగా కలిగినటువంటిది అని చెప్తాము. ఇక్కడ పౌలు మరి లీగలిజం గురించి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని గురించి గలతీ సంఘానికి కూలంకుషంగా అర్థమయ్యేటువంటి విధానంలో వివిధ రకాల కోణాల్లో చెప్పుకుంటూ వస్తాము. కేవలం గలతీ సంఘానికి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘానికి కూడా ఈ హెచ్చరికలు మెలకువలు అనేటువంటివి చాలా అవసరం ఉంటుంది. చాలా అవసరం. ఇక్కడ స్వాస్థ్యం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇంకోసారి చదవను, 18వ వచనం. ఆ స్వాస్థ్యము దానిని అనుగ్రహించను. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి చూస్తున్నాము, వాగ్దానం గురించి కూడా చూస్తూ ఉన్నాం పిల్లలు. సరే, రోమపత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువు. 4:14. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం ఏమైపోతాడ? వ్యర్థమవును, వాగ్దానమును నిరర్థకమవును. చూసారు, ఒకవేళ వారసత్వం అనేటువంటిది కేవలం ధర్మశాస్త్ర మూలంగా జరిగినట్లయితే విశ్వాసం వ్యర్థమైపోతుంది, వాగ్దానం కూడా వ్యర్థం. అవి వ్యర్థం కాకూడదు, పిల్లల. వాగ్దానం ప్రామిస్ షుడ్ నాట్ బి నలిఫైడ్. వాగ్దానం నిరర్థకము కావు. 19. అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు ఎవనికి వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి చాలు. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, అలాగైతే
ధర్మశాస్త్రము ఎందుకు? వై ద లా అంటున్నాడు. ఇట్ ఈస్ సో వై ద లా. అలాగైతే అసలు ధర్మశాస్త్రం దేనికి అంటున్నాడు క్లియర్. అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం దేనికి? ధర్మశాస్త్రం దేనికి అని అంటే ఒక 3 విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఏంటో 3 విషయాలు అంటే, మొట్టమొదటిగా ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపమును బయలుపరిచేటువంటిదిగా. ఇఫ్ దెర్ ఈస్ నో లా దెర్ ఈస్ నో సిన్. ధర్మశాస్త్రం అనేటువంటిది లేకపోయినట్లయితే పాపం అంటే ఏంటో తెలియదు. మీకు ఇందాక మనం ఒక ఇలిస్ట్రేషన్ చెప్పుకున్నాం. పూర్వము ఒంటెలు గుర్రాలు ఉన్నటువంటి సమయంలో ప్రజలు వాటి మీద ప్రయాణం చేసేవారు. అప్పుడు చట్టం లేదు కాబట్టి ఎట్టబడితే అటు వెళ్ళొచ్చు. చట్టం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఏమవుతుంది అంటే, లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళినా, రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చినా అది అతిక్రమం అయిపోయింది. మామూలుగా ట్రాఫిక్ రూల్స్ సమ్టైమ్స్ కొన్నిసార్లు. కాబట్టి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము ఎప్పుడైతే ఇవ్వబడిందో పాపం, మానవుని యొక్క పాపం ఎంత ఘోరమైనదో అన్నటువంటి విషయము తెలుస్తుంది. రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమందుము ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపో. ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఏంటో నాకు తెలియకపోలేదు. అప్పుడు నరహత్య, వ్యభిచారము, విగ్రహారాధన అవి కూడా మంచిలాగే అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విగ్రహారాధన చేసే వాళ్ళకి అది పాపం అని తెలుసా? తెలియదు. వై? బికాస్ దే హ్యావ్ నాట్ ద లా. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం అనేది లేకపోయినట్లయితే పాపం ఏంటో అనేది తెలియదు పిల్లలు. ధర్మశాస్త్రం ఎందుకు అంటే మానవుని యొక్క పాపమును ఏంటో అనేది బయలుపరిచేదానికి. రెండవదిగా ధర్మశాస్త్రం దేనికి అని అంటే, చేసిన పాపము నాకు ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు అని మనిషి తెలుసుకునేదానికి. ధర్మశాస్త్రంలో మనకి బలులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి. 5 రకాల అర్పణలను మనం చూస్తాము, బలులను మనం చూస్తాం. ప్రాయశ్చిత్త బలని, దహన బలి అని, ఇట్లా రకరకాల బలులు ధర్మశాస్త్రం మనకు కనిపిస్తాయి పిల్లలు. కానీ ధర్మశాస్త్రం ఫైనల్ టెస్ట్ మని ఇచ్చేది ఏమిటంటే, ఒకసారి చూడండి 49వ కీర్తన 7వ వచనం. 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా. ఇలా ధర్మశాస్త్రం ఎందుకు అంటే, మానవుని యొక్క పాపం ఏ విధంగా కూడా పోదు అని చెప్పేదానికి. ఎవడును తన సహోదరుని ఏ విధము చేతనైనను విమోచింప. ఎందుకంటే ఆ సహోదరుడిగా పిలువబడేటువంటి సహోదరుడు కూడా పాపియే. యాజకులు ఉన్నారు, వాడు కూడా పాపం చేసినటువంటి వాడే. అందుకే మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఏం చూస్తామంటే, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును అంటాడు. కాబట్టి ఎందుకు ధర్మశాస్త్రం అంటే, మొదటిగా పాపం ఏంటో తెలిసేదానికి, రెండోదిగా చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పేదాన్ని, మూడవదిగా ధర్మశాస్త్రం దేనికంటే యేసుక్రీస్తుని గురించి తెలిపేదానికి. యేసు ప్రభు లూకా సువార్తలో మాట్లాడుతూ అంటాడు, నన్ను గురించి మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోనూ
అయిపోయింది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బలులు అన్నీ కూడా దాదాపు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. పస్కా బలి పశువు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. ధర్మశాస్త్రం ద లా రివీల్స్ క్రైస్ట్ సేవియర్. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 ఒకసారి చూడండి. 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు కింద ఏముంది ఫుట్ నోట్స్లో? ప్రాయశ్చిత్త బలి. సరే, పౌలు అంటున్నాడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు? చదవండి మళ్ళీ ఆ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడింది. అతిక్రమమును బట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం లేకుంటే పాపం ఏంటో తెలియదు. అయితే ఇది ఎంతవరకు అని అంటే అక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆ వాగ్దానము అమ్మ ఒక నిమిషం అదే చదవండి వచ్చు. అలాగే ధర్మశాస్త్రం అది చదవండి. ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు, ఆ సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం ఏం చేస్తూ వచ్చిందంటే చూచాయిగా చూపిస్తా వచ్చింది. సరే, ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నామంటే అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. ధర్మశాస్త్రం ఇచ్చే విషయంలో దేవదూతల పాత్రలుగా ఉంది. పిల్లలు చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనం ఒకసారి చూద్దాం. 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం. సో ద రోల్స్ ఆఫ్ ద ఏంజల్స్. కాబట్టి దేవదూతల యొక్క పాత్ర కూడా ధర్మశాస్త్రం విషయంలో ఉంది అన్న విషయాన్ని ఈ వచనం జ్ఞాపకం చేస్తాం. నెక్స్ట్ 20 మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు. ఈ మధ్యవర్తుని గురించి ఆలోచిస్తే ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియులారా, చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయనే మధ్యవర్తి, ఇంకెవరు లేరు. There is no mediator between God and people. Only Jesus Christ is the mediator. సరే, 21కి వద్దాం. ఇది కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. 21వ వచనం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రమును ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును కానీ అంటున్నాడు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనే రాదు. అసలు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు చెప్పండి? ధర్మశాస్త్రం దేవుడే. ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ ద లా. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడే. మరి దేవుడు చేసినటువంటి రెండు పనుల మధ్య విరోధం ఉంటుందా? ఎప్పుడైనా విరోధం ఎప్పుడు కూడా ఉండదు. క్లియర్.
అందుకే పౌలు ప్రశ్న వేసి దానికి మళ్ళీ జవాబు చెప్తున్నాడు. ఏమంటాడంటే అట్లా అనరాదు అంటాడు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైందా? అట్లా అనరాదు. ఏమంటున్నాడు ఇంకా నెక్స్ట్? జీవింప చేయు శక్తి గల ధర్మశాస్త్రమును ఇయ్యబడి ఉన్నాడు. ఇక్కడ ఒకసారి అర్థం. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఒకవేళ ఇచ్చుంటే వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగుతుంది. జీవింపచేయగల శక్తి గల ధర్మశాస్త్రానికి ఇచ్చుంటే నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలిగింది. అంటే ధర్మశాస్త్రము జీవింపచేయగల శక్తిది కాదు అని దాని భావం పెట్టారు. వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే, వాగ్దానం చేసింది కూడా దేవుడే. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ధర్మశాస్త్రం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, మనం ఇందాక చూసాం, మానవుని యొక్క పాపమును ధర్మశాస్త్రము వెల్లడి చేస్తాం. అదే సమయంలో వాగ్దానం ఏం చేస్తుందంటే, ఆ పాపమును పరిహరించేటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తాము, నీ సంతానము అని. ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత దీని గురించి మనం కొంచెం చూద్దాం. అంటే ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. ధర్మశాస్త్రము, నీతి, విశ్వాసము, క్రీస్తు, ఇవన్నీ కూడా మింగిల్ అయి ఉంటాయి. వాటిని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఆ హార్మనీ అంటే దాంట్లో ఉన్నటువంటి ఐక్యతను మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మనకి వాక్యం అనేటువంటిది అర్థం. సరే, ఇంకా కిందకి వెళ్తాం. ఇంకా కొంచెం మనకు అర్థమయ్యే దాని వరకు 22 చూడండి. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం మనకి వాక్యం క్లారిటీకి వస్తా ఉంది, ఒక స్పష్టతలోనికి పౌలు తీసుకొస్తా ఉన్నాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు సంతానము 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 అని చెప్తూ ఉన్నటువంటి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. ఇప్పుడు కొంచెం మనం ట్విస్ట్లో ఉన్నాం. ఏంటంటే, ఇందాక మనం వాగ్దానం ముందొచ్చిందా ధర్మశాస్త్రం ముందొచ్చిందా అన్నప్పుడు మీరేమని చెప్పారు? వాగ్దానమే ముందొచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ముందొచ్చాడా ధర్మశాస్త్రం ముందొచ్చిందా? చెప్పండి. ధర్మశాస్త్రం ముందొచ్చింది. అంటే ఇప్పుడు మనం లిటరల్గా ఆలోచిస్తే అంతే కదా. ఇప్పుడు వాగ్దానానికి యేసుక్రీస్తుకు మధ్యలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రానికి ముందు వాగ్దానం ఉంది. ధర్మశాస్త్రం తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దాన్ని మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. చదవండి మళ్ళీ ఒకసారి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. అంటే ఫ్యూచర్ ఇన్ పాస్ట్, అంటే గతంలో భవిష్యత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చేటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఇంకా రాలేదు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు నిమిత్తము ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే అందరినీ కూడా ఎక్కడ బంధించింది? పాపంలో బంధించేసింది. ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, గ్రీక్ కాంటెక్స్ట్లో ఎన్క్లోజ్డ్ ఇన్ ఆల్ సైడ్స్ అని రాశారు. అంటే కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ అనేటువంటిది లేకుండా మనుషులందరినీ కూడా ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపంలో బంధించేసింది.
రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేస్తారు. అందరూ పాపం చేస్తారు, ఏ భేదం కూడా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం. పాపము చేయని వాడు ఒక్కడు కూడా, there is none in this world. ఎవ్వరు లేరు పిల్లలు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేస్తారు. ఇప్పుడు ఈ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం పరిశీలిద్దాం. అసలు ఎందుకు ధర్మశాస్త్రం మనుషులను పాపంలో బంధించింది అన్న ప్రశ్న వేసుకొని మళ్ళీ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు. అసలు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి పిల్లలు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనేది తెలియదు. పాపం అనేది లేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిన పని కూడా లేదు. పాపం అనేది లేకపోతే అసలు యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన పని కూడా ఉండేది కాదు. పాపులను రక్షించుటకు అసలు పాపం లేదనుకోండి, తెలియదు అనుకోండి పాపం అంటే ఏంటో. ఇవన్నీ లింక్ వర్డ్స్ అనమాట. ఒకదానికి మధ్య అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ 23. ఇది కూడా చూడండి, చాలా ట్విస్ట్ అనమాట. ఇది కూడా విశ్వాసం వెల్లడి కాక మునుపు అంటే ఫాస్ట్ టెన్స్ అనమాట. గతం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటే పాస్ట్ టెన్స్ లో ఫ్యూచర్ చెప్తా ఉన్నాడు. బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిని. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం. విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే ఇంకా విశ్వాసం వెల్లడి కాలేదు, గతంలోకి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఇంకా యేసుప్రభు రాలే. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా. చూడండి ఎట్లా ఉందో. ఇంకా విశ్వాసం వెల్లడి కాలేదు. వెల్లడి కాకముందే రాబో విశ్వాసమును అవలంబించే దాని కొరకు ధర్మశాస్త్రము నాకు లోనైన. దీన్ని మాకు అర్థం కావాలంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏ వయసు వస్తే మేజర్ అంటారు చెప్పండి? 18 సంవత్సరాలు వస్తే మేజర్. ఈ మెజారిటీ రాకముందు అంటే 18 సంవత్సరాలు రాకముందు మనకు కొన్ని హక్కులు అనేటువంటివి ఉండవు. ఈ 18 సంవత్సరాలకు ముందున్నటువంటిది అంతా కూడా బాల్యకాలం లాగా ఉంటుందే తప్ప we will have no any rights, ఎటువంటి హక్కులు అనేటువంటివి ఉండవు. 18 వచ్చేసింది అనుకోండి, అక్కడి నుంచి మన హక్కులు అనేటువంటివి మారుతాయి. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. చూడండి, వారసుడు గురించి మాట్లాడుతున్నాడు. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉండినను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం కూడా. ఒక యజమానుడి ఇంట్లో కుమారుడు ఉన్నాడు. అదే యజమానుడి దగ్గర ఒక దాసుడు కూడా పనిచేస్తున్నాడు, పనివాడు ఉన్నాడు. ఇప్పుడు కుమారుడుగా ఎప్పుడు అతనికి హక్కులు వస్తాయంటే 18 సంవత్సరాల తర్వాత, అంటే ఆ వారసత్వ హక్కు అప్పటి నుంచి రిలీజ్ అవుతుంది. అంటే కొంచెం ముందుగా అథారిటీ ఉన్నా కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు
ఇంకోటి ఏంటమ్మా, సంరక్షకుడు అనేదే ధర్మశాస్త్రం అన్నమాట. అంటే మనం దేన్నైతే విశ్వాసం ఉంచాలనుకున్నామో ఆ విశ్వాసము వచ్చేంత వరకు మనం ధర్మశాస్త్రం క్రిందకి చేరి ఉన్నాం. దాని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు దూరైన వారము. అంటే అది ఒక చెరలాగా పట్టుకొని ఉందన్నమాట. ఎందుకు పట్టుకొని ఉంది అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు, ఆయన విశ్వాసం వచ్చేంత వరకు ఆ చెరలాగా అది పట్టుకోరు. కింద వచ్చిన 24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు, చూడండి ఎంత బాగుంటుందో, క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన. మీరు గమనిస్తున్నారో లేదో, ప్రతి వచనానికి మధ్య లింక్ అనేటువంటిది ఉంది. ఏది కూడా సపరేషన్ అనేటువంటిది లేదు. ఇప్పుడు మనం చదువుకున్న 24 దేనితో స్టార్ట్ అవుతుంది? కాబట్టి అంటే పైన ఉన్నటువంటి వచనానికి ఇది రిలేటెడ్గా ఉంది అని అర్థం అన్నమాట. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు, మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు. ఇందాక వాగ్దానము గురించి, ధర్మశాస్త్రం గురించి పౌలు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైందా అన్నాడు. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి గమనించినప్పుడు దేవుని వాగ్దానాన్ని ధర్మశాస్త్రం సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి విరోధం కాదు, కానీ దాంట్లో ఒక హార్మనీ, ఒక ఐక్యత అనేటువంటిది కనబడుతూ ఉంది. పిల్లలు ఏంటో మళ్ళీ ఒకసారి చూడండి. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. బాల శిక్షకుడు పేరు విన్నారు ఎప్పుడైనా? పెద్దవాళ్ళకి, ఆంటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, అంకుల్ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి విన్నారు బాల శిక్ష. బాల శిక్ష అనేటువంటిది ఏంటి అంటే, రాబోయే రోజుల్లో మనం బాగా చదువుకునే దానికి, అర్థమయ్యే దాని కొరకు అన్ని కలిపి ఏర్పాటు చేసినటువంటిది అనమాట. ఆ బాల శిక్ష చదివితే లెక్కలు ఏంటో అర్థమవుతాయి, ఇంగ్లీష్ ఏంటో అర్థమవుతాయి, హిందీ ఏంటో అర్థమవుతాయి, ఆపాలు ఏంటో అర్థమవుతాయి, గుడింతాలు ఏంటో అర్థమవుతాయి, పదాలు ఏంటో అర్థమవుతాయి, తెలుగు వ్యాకరణం అంటే ఏంటో అర్థమవుతాయి. అట్లాంటివన్నీ కూడా ఆ బాల శిక్షలో పొందుపరచబడి ఉంటాయి పిల్లలు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? బాల శిక్షకుడు. సో ఈ బాల శిక్షకుడు అనేటువంటి దగ్గర ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, కొంచెం వేరే గ్రీక్ కాంటెక్స్ట్లో ట్యూటర్ అని రాస్తారు. ట్యూటర్ అని రాస్తారు. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఎ స్లేవ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పాప ఉంది, ఈ పాప మేజర్కి రావాలనుకోండి, ఈ పాపకి ఎవరో ఒకరు సంరక్షకులు ఉంటారు. ఇందాక మనం చదివాం కదా సంరక్షకులు. ఈ సంరక్షకులు ఎలా ఉంటారంటే, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఉండడం, వాళ్ళు చదువుకునే సమయంలో వాళ్ళతో పాటు ఉండడం, వాళ్ళకి తెలియదు కదా విషయాలు. కాబట్టి వాళ్ళని టేక్ కేర్ అనమాట. అంటే వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాడు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారనుకో, ఏం చేస్తాడు? టేక్ కేర్ ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. మా ఇది చేయకూడదు, బాబు ఇది చేయకూడదు అని హెచ్చరిస్తాడు అనమాట. ఆ విధానంలో ధర్మశాస్త్రం ఏం చేస్తూ వచ్చిందంటే, బాల శిక్షకుడిగా ఉంటూ హెచ్చరికలు, తర్వాత మంచి ఏదో చెడేదో, ఏం చేయాలో ఏం చేయకూడదో
ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తా వచ్చింది ప్రియులు. అది ఇప్పుడు మనకు బాల శిక్షకుడిలాగా మారింది. ఎందుకు అంటే ద లా లీడ్స్ క్రైస్ట్. బాల శిక్షకుడు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే క్రీస్తు నొద్దకు నడిపిస్తూ ఉంది. అదే మనం ఇక్కడ చదివేది 24వ వచనంలో ఏమనుంది? మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుట. చూడండి, వచ్చిన బాగా అర్థమవుతుంది కదా. విశ్వాసము వలన మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులంగా మారుతాం. కనుక అట్టి యేసుక్రీస్తు వద్దకు ఎవరు నడిపిస్తున్నారు? ధర్మశాస్త్రం నడిపిస్తూ ఉంది. బాల శిక్షకుడు నడిపిస్తూ ఉన్నాడు. పిల్లలు ఎంత లోతుందో చూడండి అసలు వాక్యం. ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనం చెప్పుకుంటాం. మా సండే మెసేజెస్ ఇది అర్థం కాదు, అంత డెప్త్ అన్నమాట. నెక్స్ట్ అయితే విశ్వాసము చాలు. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద మనం మెచ్యూరిటీకి వచ్చేసాం. అంటే 18 years వచ్చేసారన్నమాట. అంటే ఆ విశ్వాసం వెల్లడి ఆయన అంటే మనకు అర్థమైపోతాం, తెలిసిపోతాం యేసుప్రభుని గురించి. ఒక రకంగా ఇక్కడ పరాయపదం యేసుక్రీస్తు ఇసుకోటి విశ్వాసం అన్నమాట. యేసుక్రీస్తు వెల్లడి అయిపోయాడు, ఇంకా తెలియపరచబడ్డాడు. అంతకుముందు గోప్యంగా ఉన్నటువంటి క్రీస్తు, మర్మంగా ఉన్నటువంటి క్రీస్తు, దాచబడినటువంటిగా ఉన్న క్రీస్తు ఇప్పుడు బయలుపరచబడ్డాడు. ఆ వాక్యమే శరీరధారి. సో జీసస్ హ్యాస్ బీన్ రివీల్డ్ టు ద వరల్డ్. లోకానికి యేసుక్రీస్తు ప్రభు బయలుపరచబడ్డాడు. ఇక ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన పనే లేదు బాబు అన్నట్టుగా పౌలు చెప్తారు. ఇంకా బాల శిక్షకునితో మనకి పని లేదు అంటున్నాడు పిల్లరా. అంటే ధర్మశాస్త్రంతో ఇంకా పని లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి 25వ వచనం. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. వి వోంట్ బి అండర్ ద ట్యూటర్. ఇక బాల శిక్షకుని క్రింద మనం ఉండాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆ ఏజ్ అనేటువంటిది లేక గ్రహింపు అనేటువంటిది వచ్చేసింది. రోమపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. చూడండి అట్లా, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపములకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. ఇందాక పాపంలో బంధించింది ఏంటి? ధర్మశాస్త్రం. అయితే ఇప్పుడు కృప దగ్గరకు వచ్చేసాం మనం. మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. అయితే మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. అలాంటప్పుడు అసలు ధర్మశాస్త్రం మనం అనుసరించాలా, అనుసరించకూడదా? ఇది కూడా పాయింటే ప్రియ. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఇప్పుడు వ్యభిచారం చేయొద్దు అని ఉంది, నరహత్య చేయొద్దు అని ఉంది. ఇట్లా ఎన్నో కస్టడీస్ అనేటువంటివి ఉన్నాయి. మరి మనం కృప దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇక అవన్నీ మనం చేయొచ్చా? గాడ్ హ్యాస్ సమ్ స్టాండర్డ్స్. దేవుడు కొన్ని నైతిక విలువలను కలిగి ఉన్నాడు. ఈ నైతిక విలువలు ఏంటో అనేది మనం నేర్చుకోవాలి అంటే, పాటించాలంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంలో దగ్గరికి రావాలి. ఇంకా నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను ఇంకా కృప ద్వారానే కృప కిందకు వచ్చేసాను, ఇంకా ధర్మశాస్త్రం నాకు పని లేదని చెప్పి ఈ బైబిల్ తీసేసి మనం పక్కన పెట్టేసడానికి లేదు.
లేదు ప్రియులారా, ఎందుకంటే బైబిల్లో దేవుని యొక్క నైతిక విలువలు అనేటువంటివి ఉన్నాయి. వీ మస్ట్ ఫాలో ద మోరల్ ఎథిక్స్ ఆఫ్ గాడ్. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. చూడండి మళ్ళీ ఇక్కడ ఎట్లా ఉందో, మళ్ళీ ఇక్కడ ధర్మశాస్త్రాన్ని కలుపుతా ఉన్నాడు. పిల్లలు ఏం కలుపుతున్నాడు అంటే బలుల గురించి కలపట్లేదు, నీతి విధులను గురించి కలుపుతున్నాడు. నీతి విధి నెరవేర్చబడవలని చాలు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గైకొనవలసిన వారంగా బలుగా, బలి యేసుక్రీస్తు ప్రభుత్వాలు జరిగించబడింది. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా వారసుడిగా తీర్చబడలేరు. కేవలం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నెక్స్ట్ 26:26. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. దీంతో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటి అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తే దేవుడు. ప్రతి మనిషి యేసు ప్రభు ద్వారానే జన్మించాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, సో గాడ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి సమస్త మానవాళికి దేవుడు సృష్టికర్త. ప్రియ 100వ కీర్తన 3వ వచనంలో కూడా ఏమంటుందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను సృజించెను అన్నమాట. కాబట్టి యెహోవాయే దేవుడు, ఆయన ద్వారా ప్రజలందరూ కూడా సృష్టింపబడ్డారు. అయితే ప్రజలందరూ దేవుని ద్వారా సృష్టింపబడినప్పటికీ అందరూ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారలేదు. కాదు ప్రియ. మరి ఎవరు అంటే, మళ్ళీ ఇక్కడ వచ్చిన ఏమని చూస్తున్నాము 27లో, విశ్వాసము వలన యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై. చాలా మంచి మాట ప్రియ. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన్ని అందరూ అంగీకరించులో వారికి అందరికీ, అనగా తన నామమందు, అంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఇక ధర్మశాస్త్ర క్రియలు కాదు, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్లనే మనుషులు దేవుని బిడ్డలుగా మారిపోతున్నారు, నీతిమంతులుగా మారిపోతున్నారు. ధర్మశాస్త్రం అధికారం క్రింద నుండి వచ్చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక జ్ఞానము, మనం ఇందాక మేజర్ మైనర్ గురించి చూసాం. అంటే 18 ఇయర్స్కి వచ్చేసరికి హక్కులు ఎలాగైతే వచ్చేస్తాయో, యేసు ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనం దేవుని బిడ్డలుగా పరలోక రాజ్య సంబంధమైన పౌరసత్వం అనేటువంటిది వచ్చేస్తుంది. నౌ వి ఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ whenever we believe in Christ. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో అప్పటి నుండి మనం పరలోక సంబంధమైనటువంటి పౌరులం. మన పౌర హక్కు, మన పౌర స్థితి పరలోకమందు.
నెక్స్ట్, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని. ఇక్కడ బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిసం అనగానే మనకి వెంటనే అపోస్తలుల కార్యం 2:38 జ్ఞాపకం వచ్చేస్తుంది. మీరు మారు మనసుకుంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం అన్నారు. పిల్లలు ఇక్కడ చెప్తున్నటువంటి బాప్తిజం అనేటువంటిది నీటిలో మునిగేటువంటి బాప్తిజానికి ముంగుర్తు కాదు. మళ్ళీ ఒకసారి చదవండి. చాలు. క్రీస్తులోనికి బాప్తిజం ఏంటి? ఇది నీటిలో మునిగేటువంటి బాప్తిజం కాదు ప్రియులారా, ఇది క్రీస్తులోనికి బాప్తిజం. క్రీస్తులోనికి బాప్తిజం అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, క్రీస్తులోనికి బాప్తిజం గురించి పౌలు రోమపత్రిక 6వ అధ్యాయంలో రాశాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 6:3. క్రీస్తు యేసులోనికి, చూడండి ఎక్కడ పొందారట? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణము లోనికి, అదనమాట అందరూ అర్థం. బాప్తిజం అంటే ఏదో ఊరికి అలాగా మునగడం లేయడం కాదు పిల్లరా, దాంట్లో గొప్ప అంతరార్థం అనేది ఉంది. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నెక్స్ట్, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా పిల్లల. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో ఈ తారతమ్యాలు అనేటువంటి ఉండవు. నేను యూదుడు, నేను గ్రీసు దేశస్థుడు, నేను అమెరికా వ్యక్తి, నేను చైనా వ్యక్తి, నేను భారతీయుడిని అనే తారతమ్యాలు ఉండవు పిల్లలు. ఇది ఎలాంటిది అంటే దీని కాంబినేషన్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందుతుంది. ప్రియులారా, సార్వత్రిక సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఇప్పుడు మన శరీరంలో అవయవాలు రకరకాల పేర్లను కలిగి ఉన్నాయి. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు, పండ్లు, నాలుక, చర్మం, ఇట్లా పేర్లు వేరువేరుగా ఉన్నప్పటికీ అవయవాలన్నీ కూడా కలిపి ఏమని పిలువబడుతుంది? శరీరము. ఒక్క శరీరం. ఈవెన్ దో we have one body, it has lot of organs. శరీరం ఒక్కటే కానీ వివిధ రకాల అవయవాలతో అది రూపొందించబడింది. we are one in Christ. క్రీస్తులో మనం కూడా ఒకటే. కులమత భేద తారతమ్యాలు అనేటువంటివి లేవు, భాషా భేదాలు అనేటువంటివి లేవు, ప్రాంతీయ భేదాలు అనేటువంటివి లేవు, స్థాయి భేదాలు అనేటువంటివి లేవు. ఇంకొక వచనం కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇంటి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటను లేదు, పరదేశి అని, సిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును. దెర్ ఈస్ నో ఎనీ డిఫరెన్స్. ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి సార్వత్రిక సంఘంలో ఉండవు. చివరి వచ్చిన
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు చూడండి, మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చేసాడు? అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, ధర్మశాస్త్ర సంబంధులు కాదు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మళ్ళీ వాగ్దానం గురించి మాట్లాడుతున్నాం. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, అటు వాగ్దానం ప్రకారము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా వారసులు. దే ఆర్ హెయిర్స్, నాట్ స్లేవ్స్. వారసులు, దాసులు కాదు అని పౌలు ఈ గలతీ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తూ వచ్చారు. ఇంతటితో అయిపోలేదు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు 4వ అధ్యాయంలో కూడా మనకు కొన్ని కనిపిస్తాయి. దేవుని చిత్తమైతే వచ్చే పాఠంలో 4వ అధ్యాయంలో నుంచి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమని మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. లోతైన మీ వాక్య ధ్యానాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మేము పరిశీలించి చదువుకుంటూ కృప దయచేయండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆయన మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడమే కాకుండా మా జీవితంలో ఎక్కడెక్కడైతే అన్వయించుకోవాలో అక్కడ అన్వయించుకునే వారంగా ఉండటం సహాయం చేయండి. మీ వాక్యాన్ని మాతోనే ముగింపగా అనేకులకు మేము తెలియపరిచే వారంగా ఉండటం మీరే కనికరించి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘంలో ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడు. ఆమేన్. అందరికీ ఉన్నారు. రేపు